నమస్కారం కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రజలపై ఒకే భాష ఒకే చరిత్రను రుద్దేందుకు కాషాయ పార్టీ కుట్ర, రాహుల్ గాంధీ ఆరోపణ. సీఎం జగన్ సమక్షంలో రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాల నుంచి వైసీపీ పార్టీలోకి చేరిన పలువురు టీడీపీ, జనసేన నేతలు సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువ కప్పిన సీఎం జగన్. నారా లోకేష్ తరపున నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు. తొలుత లోకేష్ నామినేషన్ పత్రాలకు ఆలయంలో పూజలు. గుంటూరు టీడీపీ పశ్చిమ నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం. భారీగా పాల్గొంటున్న నేతలు, కార్యకర్తలు. మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మురుగుడు లావణ్య. ప్రజలకై ఒకే చరిత్ర, ఒకే జాతి, ఒకే భాషను రుద్దాలని బీజేపీ కోరుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. కేరళలోని కన్నూరులో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జరిగిన ప్రచార ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. భారత్ వైవిధ్యతను కాంగ్రెస్ యూడీఎఫ్ ఆమోదిస్తుందని, తాము భిన్న భాషల్ని, భిన్న సంస్కృతిని, భిన్న చరిత్రను గౌరవిస్తామని చెప్పారు. దేశ ప్రజల భిన్నమైన భావాలను గుర్తిరిగి అంగీకరిస్తామని తెలియజేశారు. మలయాళం is not just a simple language. മലയാളം എന്ന് പറയുമ്പോൾ അത് വളരെ ലളിതമായ ഒരു ഭാഷ മാത്രമല്ല. Inside Malayalam is hidden the history, the tragedy, the happiness, the sadness, the brilliance of the people of Kerala. മലയാളം എന്ന് പറയുന്നത് വെറും ഒരു ഭാഷയല്ല. മലയാളം എന്ന ഭാഷയ്ക്കുള്ളിൽ മലയാളിയുടെ ചരിത്രമുണ്ട്, മലയാളിയുടെ സ്നേഹമുണ്ട്, മലയാളിയുടെ സന്തോഷമുണ്ട്, മലയാളിയുടെ ദുരന്തങ്ങളുണ്ട്, മലയാളിയുടെ ദുഃഖങ്ങളുണ്ട്. ഇതെല്ലാം ചേർന്നതാണ് മലയാളം എന്ന ഭാഷ. The tears of joy that Malayali women feel when their children do well, but also the tears of sorrow when someone loses a brother. These are all transmitted in Malayalam. മലയാളികളെ സംബന്ധിച്ചിടത്തോളം നമുക്ക് സന്തോഷമുണ്ടാകുമ്പോഴുണ്ടാകുന്ന നമ്മുടെ സന്തോഷ കണ്ണുനീരുകൾ, നമ്മുടെ കുട്ടികളുമായി ഒക്കെ ബന്ധപ്പെട്ട സന്തോഷമുണ്ടാകുമ്പോൾ, അതുപോലെ നമ്മുടെ സഹോദരങ്ങൾക്കിടയിലുള്ള കാര്യങ്ങൾ നടക്കുമ്പോൾ നമ്മുടെ മനസ്സിലുണ്ടാകുന്ന ദുഃഖത്തിൻ്റെ കണ്ണുനീരുകൾ, ഇതെല്ലാം നമ്മൾ പരസ്പരം കൈമാറ്റം ചെയ്യുന്നത് നമ്മുടെ മലയാളം എന്ന ഭാഷയിലൂടെയാണ്. If you remove Malayalam, how will a mother? గుంటూరు టీడీపీ పశ్చిమ నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. భారీగా పాల్గొంటున్న నేతలు, కార్యకర్తలు. గల్లా మాధవి గెలుపు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తామని హామీ ఇస్తున్నారు. తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఇంటింటా ప్రచారం పేరుతో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించడం జరిగింది. కూటమి గెలుపు రాష్ట్ర అభివృద్ధికి మలుపు అంటూ పిలుపునిచ్చిన గల్లా మాధవి సైకిల్ యాత్ర పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై ప్రజలకు తెలిసే వరకు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో నగరంలో ప్రచారం నిర్వహిస్తారని తెలియజేశారు మాధవి. కూటమి అభ్యర్థులు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే స్థానికుల సమస్యలపై పరిష్కరించడానికి సాయశక్తిలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దాన్ని పరిష్కరించి భవిష్యత్తు కోసం, భావితరాల కోసం మేము పోరాటం చేయాలని సైకిల్ యాత్ర స్టార్ట్ చేశామండి. బాబు గారిని గెలిపించుకోవడానికి ఇది మా మొదటి అడుగండి. ఎన్ని రోజులు చేస్తారు మీరు దీన్ని? ఎప్పటికీ ఇది మాది ఈ 26 డేసే అండి టైం ఉంది. దాంట్లో మాకు ఈ 20 డేసే ప్రోగ్రాము షెడ్యూల్ యాజ్ పర్ ది వార్డ్స్ ప్రకారం మేము సెలెక్ట్ చేసుకుంది 20 డేస్ అండి. మార్నింగ్ 7 నుంచి 10 వరకు అండి, ఈవినింగ్ 4 నుంచి 7 వరకు ప్రతి వార్డులో మేము తిరిగి అక్కడ సమస్యలు తెలుసుకొని మా అధినేతకి అందించాలని కోరుకుంటున్నాం. మా ప్రొఫెషనల్ వింగ్ నుంచి అండి మేము టౌన్ హాల్ మీటింగ్ ఒకటి, అండ్ ఫస్ట్ టైం ఓటర్స్ కార్యక్రమం ఒకటి, అండ్ కనెక్ట్ విత్ లీడర్ అనేసి చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామండి. అందులో ప్రొఫెషనల్స్, లాయర్స్, డాక్టర్స్, ఆడిటర్స్ అందరూ పార్ట్ అండి, వైట్ కాలర్ జాబ్స్. నమస్కారం అండి. ఈరోజు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని ప్రారంభించుకోవడం జరిగింది. చూశారు ఇప్పుడే, చాలా ఘనంగా ర్యాలీని ప్రారంభించుకోవడం జరిగింది. ఫ్లాగ్ హాయిస్ట్ చేసి మా లీడర్స్ అందరము ఎంతో అద్భుతంగా ర్యాలీని మొదలుపెట్టాము. అయితే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డోర్ టు డోర్ మేము వెళ్ళి క్యాంపెయిన్ చేస్తూ
యువతను అడ్రస్ చేస్తూ వారు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యల్ని మేము తెలుసుకుంటూ ఎంత నిరుద్యోగత ఉంది, వారు గడిచిన 5 ఏళ్లలో ఈ నిరుద్యోగత వల్ల ఎన్ని ఇబ్బందులు పాలయ్యారు, ఎన్ని రకాల అవమానాలని వాళ్ళు ఎదుర్కొన్నారో తెలుసుకుంటూ, అలాగే ఓటు ఎందుకు వేయాలి అంటే ఒక ఓట్ అవేర్నెస్ క్యాంపింగ్ లాగా ఓటు ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలి, మనం రాష్ట్రాభివృద్ధి కోసం ఎలాంటి నాయకుల్ని ఎంచుకోవాలో ప్రజలందరికీ తెలియపరిచేలాగా, అందులోనూ ముఖ్యంగా యువత సాధిస్తే తలుచుకుంటే ఏదైనా సాధించడం జరుగుతుంది కాబట్టి ముందుగా అవేర్ చేయాల్సిన బాధ్యత యువతకు ఉంటుంది కాబట్టి వారిని ముందు టచ్ చేస్తూ వారికి ఏం చెప్తే వారు నిజమైన ఆలోచనలోకి వెళ్తారో ఆ విధంగా మా టీం అంతా ఈరోజు మా కూటమి ప్రభుత్వము ఈ తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ కలిసిన ఆధ్వర్యంలో జరిగే ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొని ప్రతి ఒక్క యువతని డోర్ టు డోర్ వెళ్ళి టచ్ చేసి వారి సమస్యలు తెలుసుకొని రేపొద్దున మనకి ప్రభుత్వం వచ్చి రాగానే ముందుగా వారి సమస్యల పరిష్కార దిశగా ఏం చేయాలో ఆ నిర్ణయాలు తీసుకోవడం కోసం ఈరోజు మేము ఒక అద్భుతమైన ర్యాలీని ఏర్పాటు చేసుకొని ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నాయకులకి, మీడియా మిత్రులందరికీ అభివాదం చెప్తూ సెలవు తీసుకుంటాం. పశ్చిమ నియోజకవర్గంలో 47 డివిజన్లో ఉమ్మడి అభ్యర్థి అయిన సుజన చౌదరి పర్యటించారు. ఈ కొండ ప్రాంతాలలో తిరుగుతూ ఉంటే అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే పిల్లలకు గాంధీజీ, అంబేద్కర్ కూడా ఎవరో తెలియని పరిస్థితి ఉందని తెలిపారు. కొండ ప్రాంతాలలో తిరుగుతూ ఉంటే ఇన్నేళ్లు పాలించిన అధికారులు అసలు ఏం చేశారనే దీనస్థితిలో ఉన్నాం. ఈ డివిజన్లో ఉన్న మార్కెట్లను అభివృద్ధి చేసి పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక మోడల్ గా చేసి చూపిస్తానని అన్నారు. బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలందరూ. ఈ 47 డివిజన్ అంటే AK-47 లాగా ఉంది. చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ కొండ ప్రాంతం, సగం కొండ ప్రాంతం, సగం కింద కొండ కింద ఉంది. అంటే ఇది లంబాడీపేట, కింద ఫైజల్పేట, కేఎల్ఆర్. అయితే ఇక్కడ చూస్తూ ఉంటే సమస్యలు అయితే డ్రైనేజ్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. చాలా ఘోరంగా ఉంది. డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి. మెట్లు ఎక్కడ పడితే అక్కడ ఇరిగిపోయి చెత్త చెదారంగా ఉన్నాయి. ఈ విధంగా స్ట్రీట్ లైట్లు అయితే సరే, వైరింగ్ సరే, ఇవన్నీ మనం రోజు చెప్పుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఒక దగ్గర పరిస్థితి కంటే ఇంకో దగ్గర పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అట్లాగే ఇక్కడ మార్కెట్ గుజరాలి మార్కెట్ గుజరెల్లారా మార్కెట్ పరిస్థితి ఏంటంటే గమనించారు 10 సంవత్సరాల క్రితమే ఈ మార్కెట్ కంచి మార్చాలి. ఇక్కడ 4-5 డివిజన్లకి 46, 47, 49, 50 డివిజన్ అందరికీ కలిపి మార్కెట్ అది. శాఖాహారులకు కానీ మాంసాహారులకు కానీ అన్నీ దొరికేది. కానీ ఇంతమంది వెళ్ళేటప్పటికి శుభ్రత లేకుండా అక్కడ మార్కెట్ తయారైంది. 50 ఏళ్ల క్రితం పెట్టిన మార్కెట్ అది. ఆ మార్కెట్ని వేరే చోట పెడతానికని చెప్పి శంకుస్థాపన కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చినాక దాన్ని తొంగలో తొక్కేశారు. మరీ ఘోరంగా ఉంది. ఇక్కడ ఇంకోటి కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దళితులకి ఆరాధ్యమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు చాలా ఉన్నాయి. ఆ విగ్రహాలకి సరైన పోషణ లేదు. మన విగ్రహం చూడగానే చక్కగా ఎవరైనా మెయింటైన్ చేయాలి. మన గుళ్ళో టెంపుల్ ఎలా మెయింటైన్ చేస్తారో అలా ఉండాలి. కాబట్టి గాంధీ గారి కానీ ఇట్లాంటి విగ్రహాలన్నిటికీ కూడా విగ్రహ పోషక కమిటీ అని చెప్పి ఒకటి వేపించి దానికి ఒక ఫండ్ పెట్టి దానికి కొంతమంది ఉద్యోగస్తులు పెట్టి కంటిన్యూస్గా వాటిని రోజు క్లీన్ చేయటం పెడతాం. వీళ్ళు వస్తే ఆ మెట్లు ఎక్కేది కూడా ఇబ్బంది లేకుండా పెద్దవాళ్ళు ఎక్కి దండ వేయాలన్నా, కొబ్బరికాయ కొట్టాలన్నా అభివృద్ధి చేపించి ఈ లోకల్ వాళ్ళని ఈ కమిటీ మెంబర్స్ వేసి ప్రతి చోట ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 87 మంగళగిరి శాసనసభ నియోజకవర్గాల్లో ఒక సభ్యుని ఎన్నిక జరగనుంది. ఎన్నికల నియమావళి ప్రవర్తన 1961 ప్రకారం ఫామ్ 1 ఎన్నికల నోటీసు ఈ రోజు జారీ చేయనుంది. నామినేషన్ పత్రాలు వేయాలనుకున్న అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి మరియు గుంటూరు జాయింట్ కలెక్టర్ లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు మంగళగిరి తహసీల్దార్కి అందజేయాలి. ఈ రోజు నుండి 25వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపల నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలి. నామినేషన్ పత్రాలు కావాల్సిన ఫామ్ 26 అన్ని కూడా రిటర్నింగ్ ఆఫీస్ వద్ద అందుబాటులో ఉంటాయి. 26వ తేదీ స్కూటీని జరుగుతుంది. 29వ తేదీ అభ్యర్థులను ఉపసంహరణ చేసుకునేవారు మధ్యాహ్నం 3 గంటల లోపు వినతి పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది. మే 13వ తేదీ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో 2,91,000 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. మంగళగిరి ప్రాంతంలో మొత్తం 300 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు.
ఓట్లు వేసే ఈవీఎం మిషన్ ని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరిగింది. ఇంటి వద్ద నుంచి ఓటు వేయాలనుకుంటే ఈ రోజు నుంచి 5 రోజుల లోపల బూత్ లెవెల్ ఆఫీసర్ కి ఫామ్ 12 పత్రాన్ని అందజేయాలి. 7 మంగళగిరి శాసనసభ నియోజకవర్గంలో ఒక సభ్యుని ఎన్నిక జరుగుతుంది. మనము ఎన్నికల నియమావళి ప్రవర్తన 1961 ప్రకారం ఫామ్ 1లో ఎన్నికల నోటీస్ ఈరోజు జారీ చేయబడింది. నామినేషన్ పత్రాలు వేయాలనుకున్న అభ్యర్థులందరూ కూడా రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ గుంటూరు వారికి లేదా శ్రీ కె వెంకటేశ్వరరావు గారు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు తహసీల్దార్ మంగళగిరి వారికి ఈ రోజు నుంచి 25వ తారీఖు అనగా గురువారం సెలవు రోజులు మినహా ఏ రోజు అయినను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలలోగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు. అలాగే నామినేషన్ పత్రం కావాల్సిన ఎడ్ల లేదు అంటే ఫామ్ 26 ఎవరికి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఈ రోజుల్లో వచ్చి వారు నివృత్తి చేసుకోవచ్చు. అన్ని ఫామ్స్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంటాయి. అలాగే 26వ తారీఖున శుక్రవారం ఉదయం 11 గంటలకి ఎంటీఎంసీ కార్యాలయం మొదటి అంతస్తు సమావేశ మందిరంలో మనకి స్క్రూటినీ జరుగుతుంది. స్క్రూటినీ జరిగిన తర్వాత ఎవరైనా వారి అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలి అనుకుంటే 29వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా విత్డ్రావల్ ఫామ్స్ మనకు అందజేయవచ్చు. ఎన్నికకు పోటీ ఉంటే 13/5/2024 సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించబడును. మన 87 మంగళగిరి నియోజకవర్గంలో 2,91,000 పైన మనకి ఓటర్స్ ఉన్నారు. ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్తో కలిపి 300 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. పోలింగ్కి అన్ని ఏర్పాట్లు చేశాము. ఈవీఎంస్ అన్నీ కూడా మన నియోజకవర్గానికి కేటాయించిన ఈవీఎంస్ నిర్మలా కాన్వెంట్ స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరచడం జరిగింది. అలాగే మొదటి విడత శిక్షణ కార్యక్రమం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా మన నియోజకవర్గంలో పూర్తయింది. కమిషన్ ఆఫ్ ఇండియా 85 సంవత్సరాలు పైబడిన వారికి లేదు అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఉన్న వారికి హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించింది. మనకి మన నియోజకవర్గంలో 5,600 మంది ఈ 2 కేటగిరీలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా మనం ఫామ్ 12D అందించడం జరిగింది. ఎవరన్నా ఇంటి దగ్గర ఓటు వేయాలి అనుకుంటే వారు 22వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 5 రోజుల్లోగా 22వ తారీఖులోగా మనకి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వారికి ఫిల్ చేసిన ఫామ్ 12Dsని ఖచ్చితంగా అందించాలి. అవన్నీ కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఫెసిలిటేట్ చేస్తారు. బూత్ లెవెల్ ఆఫీసర్స్కి అందిస్తే వారే స్వయంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందిస్తారు. ఫిల్ అయిన ఫామ్ 12Ds ఎవరెవరు ఇచ్చారో వారందరికీ కూడా హోమ్ ఓటింగ్ సదుపాయం కలుగుతుంది. నిన్నటి వరకు తిరిగి 435 మంది మేము ఇంటి దగ్గర ఓటు వేస్తామని ఫామ్ 12Ds రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయానికి అందింది. త్రిమూర్తుల సారథ్యంలో సన్నిహితుల మధ్య గురువారం కావలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ పర్వం. ప్రజానీకం వెంటరాగా నామినేషన్ దాఖలు చేసిన కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గురువారం కావలి పట్టణంలో కావలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల సమరానికి సిద్దమవుతూ ముందస్తుగా నియమ నిబంధనల్ని అనుసరిస్తూ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారి సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి మరియు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి వెంటరాగా స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో న్యాయవాది శాఖపరమైన వారిని వెంటపెట్టుకుని నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన అనుచర గణంతో కచ్చరమిట్టలోని స్థానిక ఎల్ఈఎఫ్ చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసి పాస్టర్ల ఆశీర్వాదంతో వారు ర్యాలీగా బయలుదేరి ఆ తర్వాత స్థానిక ఒంగోలు బస్టాండ్లోని దర్గాకు వెళ్లి ముస్లిం పెద్దలతో ప్రార్థన నిర్వహించి వారి ఆశీర్వాదం తీసుకుని ముస్లిం సోదరుల ఆదరాభిమానాలతో బయలుదేరి శ్రీ కలగోల శాంభవి మాత ఆలయానికి వెళ్లి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. జరగబోయే ఎన్నికల్లో విజయం లభించాలని ఆ తల్లి దీవెనలతో వారు ప్రచార రథంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, మాజీ శాసనసభ్యుడు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సారథ్యంలో జగనన్న అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల మధ్య కావలి ఆర్డీఓవి కె సీనా నాయక్కు నామినేషన్ పత్రాలను సమర్పించడం జరిగింది. అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఇదేనో నామినేషన్ ప్రక్రియ దానికి విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అశేషంగా ప్రజలు వచ్చి మన అభ్యర్థి నామినేషన్ని
బలపరిచేదానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. రాబో ఎన్నికలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులని ఇద్దరిని, విజయసాయిరెడ్డి గారిని మరియు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇద్దరిని గెలిపించి మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో వచ్చే విధంగా పేద బలహీన వర్గాల యొక్క సంక్షేమం మరియు రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం పెద్దగా ఆశీస్సుకు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుకు, పెద్దకు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులు, మరో పెద్దకు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు గారి ఆశీస్సులు, పెద్దకు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులు మరియు మా నాయకులు, మా కార్యకర్తలు, ప్రజలు, కావలి నియోజకవర్గ ప్రజలు అందరి ఆశీస్సులతోటి కావలి నియోజకవర్గానికి మరో సేవలు అందించడానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించటం, ఈ 2024 మే 13న జరుగు ఎన్నికలకి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోటి కావలి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు ముచ్చటగా మూడోసారి విజయం సాధించబోతున్నటువంటి మన ప్రతాపన్న నామినేషన్ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ గారికి, అదేవిధంగా మరొక పెద్దలు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు బేదా మస్తానరావు గారు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజావాహినికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నామినేషన్లో జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో పార్లమెంటు అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి గారు, శాసనసభ్యులుగా గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆశీర్వదించేదానికి వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా జగనన్న సైన్యం ఉవ్వెత్తున ఈరోజు ఎలా ఎగిసిపడిందో నామినేషన్ ప్రక్రియలో రాబోయేటటువంటి ప్రచార కార్యక్రమం. మంగళగిరిలోని కార్పొరేషన్ కార్యాలయంలో యువనేత నారా లోకేష్ తరపున నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు, రిటర్నింగ్ అధికారి రాజకుమారి గనియాకు 2 సెట్ల నామినేషన్ పత్రాలు అందించిన నేతలు. టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ నేతృత్వంలో నామినేషన్ దాఖలు చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు, నామినేషన్ కార్యక్రమానికి హాజరైన పోతినేని శ్రీనివాసరావు, దామర్ల రాజు, తోటా పార్థసారథి, ఆరుద్ర భూలక్ష్మి, ఆకుల జయసత్య, బొంతు సాంబిరెడ్డి, ఇబ్రహీం, విజయ్ కుమార్, చాగంటి పూర్ణ, జ్యోతి బసు, సంక బాలాజీ గుప్తా, మైనర్ బాబు, రేఖ సుధాకర్ గౌడ్, ఇట్ట పెంచలయ్య మధ్యాహ్నం 2:34 నామినేషన్ పత్రాల్ని అందజేశారు. మంగళగిరి చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవచ్చు. దేనికంటే ఇక్కడ జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారి నామినేషన్ ఈ రోజున స్వచ్ఛందంగా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులతో మా చేత వేయించడం నిజంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే అధికారాలు మీ చేతుల్లోనే ఉంచుతానని చెప్పి ఒక సాంకేతంగా ఈ రోజున మంగళగిరిలో నామినేషన్ వేయించడం జరిగింది. ఈ రోజున ఇప్పుడు లోపల 2:34 జనసేన పార్టీ తరఫున నేను, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున నందం అబద్దయ్య గారు, అలాగే మైనార్టీ నాయకులు ఇబ్రహీం గారు, అలాగే సుధాకర్ గౌడ్ గారు, అలాగే మా విజయశేఖర్, మైనర్ బాబు, అలాగే మా అందరి చేత ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. అంతా కూడా పరీక్షించి ఎలక్షన్ ఆఫీసర్ గారు మొత్తం అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ రోజున ఒక శుభసూచకం, భారీ మెజార్టీతో లోకేష్ గారు మేమందరం బలపరిచి మేమంతా పనిచేసి ఆయన్ని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా జనసేన, బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ గారి నామినేషన్ కార్యక్రమాన్ని ఈ రోజున విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం అందరం చూసాం,
మంగళగిరి ఆ లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ళకి ఏ విధంగా ప్రజలు వస్తారో నారా లోకేష్ గారి నామినేషన్ కార్యక్రమానికి కూడా అన్ని వర్గాల ప్రజలు, యువత, విద్యార్థి, మహిళలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొని ఎంటీఎంసీ కార్పొరేషన్ కార్యాలయంలో వారి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. మేము నారా లోకేష్ గారి తరఫున ఒకటే చెప్తున్నాం, నారా లోకేష్ గారు గత 4.5 సంవత్సరాల పైచిలుకు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా మంగళగిరిలో అనునిత్యం ఈ నియోజకవర్గంలోని సమస్యల మీద పోరాడుతూ జరిగింది. నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా రావటం, మరి నామినేషన్ యొక్క పర్వం ఘట్టం ఇప్పుడు పూర్తయింది. ఇక మనం ఉన్నటువంటి లక్ష్యం నారా లోకేష్ గారిని అత్యంత మెజార్టీతోటి గెలిపించుకొని మంగళగిరి యొక్క సమస్యల్ని ఆయన ద్వారా పరిష్కారం చేసుకునే విధంగా మనమంతా కూడా ఆయన్ని గెలిపించడానికి ప్రజలు కానివ్వండి, నాయకులు, కార్యకర్తలు ఎక్కడా కూడా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా లోకేష్ గారి యొక్క గెలుపు కోసం అందరం కూడా పనిచేయాలని చెప్తూ సెలవు తీసుకుంటాం. మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మురుగుడు లావణ్య ప్రచారం మంగళగిరి టౌన్ 29వ వార్డులో అశేష జనవాహిని మధ్య ఘనంగా జరిగింది. పేదవారి గడపల్లో వెలుగును నింపామని, నవరత్నాల వంటి పథకాలతో వారి జీవితాలను మెరుగుపరిచామని, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ప్రతిపక్షాల గుండెల్లో హడలు పుట్టించామని నేతలు అన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా ప్రజలకు నిత్యావసరమైన విద్య, వైద్యాన్ని సఫలీకృతంగా అందించిన ఘనత మన జగనన్న ప్రభుత్వానిదేనని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి మళ్లీ ప్రజల ముందుకు పంపిన అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్లీ రాజన్న రాజ్యాన్ని, జగనన్న పాలనను కొనసాగించుకుందామని తెలిపారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడుతున్న కిలారి రోసయ్యని మరియు మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మురుగుడు లావణ్యని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు. 29వ వార్డులో ప్రచారం చేస్తున్నామండి. స్పందన చాలా బాగుంది. ఇక్కడ కూడా మరి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధిని చూసి కానివ్వండి, అలాగే స్టూడెంట్స్ కోసం ఆయన ప్రత్యేకంగా కేర్ తీసుకున్నారు. అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన, వసతి దీవెన గురించి మనం అందరికీ తెలిసే ఉంటది, వివరంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. ఎందుకంటే ఇవన్నీ చేస్తుంది ఒక విద్యార్థి కనుక ఇంట్లో చదువుకొని ఉంటే ఆ కుటుంబ స్థితిగతులు మెరుగుపడతాయి అని చెప్పి స్కూల్స్ కూడా బాగా డెవలప్ చేశారు. గవర్నమెంట్ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారు. మరి జగనన్న కళ నెరవేరిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫారెన్లో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడగా ఎవరితోటైనా పోటీ పడాలంటే ఈరోజు ఇంగ్లీష్ కూడా అవసరం అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా డెవలప్ చేశారు. జాబ్స్ కూడా మరి 2 లక్షలకి పైగానే విద్యార్థులకి కల్పించారు. వారు ఏ ఏ రంగాల్లో అయితే ఎంచుకుంటున్నారో అన్ని రంగాల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ప్రవేశపెట్టారు. మరి ముస్లిమ్స్ కోసం ప్రత్యేకంగా 4% కేటాయించారు జాబ్స్ విషయంలో కానీ, అట్లా రిజర్వేషన్స్. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం ప్రత్యేకమైన ప్రేమతోటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టారు. వీటన్నిటినీ వారు గుర్తుపెట్టుకొని ఈరోజు మా పార్టీకే వాళ్ళ ఆదరణ చూపిస్తున్నారు. నేను కూడా ఇక్కడ లోకల్ అభ్యర్థిని, ప్రజలకి అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చినా నా దృష్టికి దానికి ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని వాళ్ళకి హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నాను ప్రచారంలో. వాళ్ళందరూ నాకు మద్దతు తెలియజేస్తున్నారు. నేను అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, నన్ను భారీ మెజార్టీతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అని. అలాగే ఎంపీ అభ్యర్థిని కిల్లారి రోసయ్య గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యాన్ని భారీ మెజార్టీలో దీవించే ప్రార్థన. జై భీమ్రావు భారత పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జై భీమ్రావు భారత పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ గురువారం మంగళగిరి ఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా సీతానగరం ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి భారీ ర్యాలీతో 100 కార్లు, 300 బైకులతో భారీ ర్యాలీ చేపట్టారు. కోలాహలంగా జడ శ్రావణ్ కుమార్ నామినేషన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మంగళగిరి ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వండి కోరారు. అవినీతి రహిత పాలన అందిస్తానని, దళితులు, బడుగు బలహీన వర్గాలు అంటే పడని లోకేష్ ఒకవైపు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, అభివృద్ధి కోసం పరితపించే జడ శ్రావణ్
ఒకవైపు ఉన్నారని తెలిపారు. రాజకీయ అనుభవం లేని లావణ్య ఒకవైపు, రాజ్యాంగం తెలిసిన జడ శ్రావణ్ ఒకవైపు ఉన్నారని మంగళగిరి ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. జగన్ దుర్మార్గపు పాలనపై గత 5 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్నానని, ఎమ్మెల్యే ఆర్కే ఏం చేశారని చెప్పాలని మంత్రిగా ఉన్న లోకేష్ మంగళగిరిలో పట్టుమని 10 పరిశ్రమలు తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. టీడీపీ వైసీపీ పార్టీలకు మంగళగిరి ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని తెలిపారు. ఎంతో మంది కోసం న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేశానని, ప్రత్యక్షంగా ప్రజలు సేవ చేయాలని పరితపిస్తున్నానని తెలిపారు. నేను ఉండవల్లిలోనే నివాసం ఉంటున్నానని, నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉందని తెలిపారు. జై భీమ్రావ్ భారత్ పార్టీని ఆశీర్వదించమని మంగళగిరి ఓటర్లను కోరుతున్నట్లు తెలిపారు. అభివృద్ధికి ఆమడ దూరంలో మంగళగిరి బడుగు బలహీన వర్గాలు ఉన్నాయని, నేను నా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ హృదయపూర్వక నమస్కారాలు చాలా రోజుల తర్వాత మీ మిత్రులందరితో మరలా ముచ్చటించే అవకాశం నాకు కలిగినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన గురించి 2019 నుంచి 24 వరకు ఎన్నో పోరాటాలు, ఎన్నో కేసులు, ఎన్నో బాధిత కుటుంబాలను పరామర్శ, ఎన్నో మేధావులతోటి బ్రెయిన్ స్ట్రోమింగ్ సెషన్స్ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను, మరి ముఖ్యంగా రాజధానికి చేసినటువంటి మోసాలని, మంగళగిరి ప్రజలకు చేసినటువంటి మోసాలని రాష్ట్ర ప్రజల ముందు నిరంతరం చెడుగుడాడేటువంటి జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ అయిన నేను ఈరోజు మంగళగిరిలో నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మా పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఈరోజు మంగళగిరి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. ఆత్మగౌరవంతో పరిపాలన కావాలా, అహంకారంతో నడుస్తున్న పరిపాలన కావాలా? 2014 నుంచి 2024 వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంగళగిరి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ మంగళగిరికి చేసిందేంటి? పట్టుమని 10 కంపెనీలు కూడా తేలేని ఇలాంటి పార్టీలకి ఈరోజు ఆయన కాకుండా లావణ్య అనేటువంటి ఏమీ తెలియని ఒక అమాయకురాల్ని, కేవలం రాజకీయ నాలెడ్జ్ లేనటువంటి ఒక అమ్మాయిని కేవలం రాజకీయ కుటుంబం అని తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ ఒక పక్క, దళితులంటే, బహుజనులంటే, ముస్లిమ్స్ అంటే, క్రిస్టియన్లంటే, బీసీలంటే పనికిరాని, చావలేని బానిసలుగా చూసే నారా లోకేష్ ఒక పక్క. ఈరోజు రాష్ట్రంలో 2014 నుంచి జగన్ సమక్షంలో పలువురు టీడీపీ జనసేన నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరారు. గురువారం తేతలిలో నైట్ స్టే పాయింట్ వద్ద రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాల నుంచి జనసేన, తెలుగుదేశం పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్లను సాదరంగా ఆహ్వానించి సీఎం జగన్ పార్టీ కండువా కప్పారు. పార్టీలో చేరిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజోలు జనసేన కీలక నేత మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు, మాజీ పీఏసీ చైర్మన్ మేకల వీర వెంకట సత్యనారాయణ, యేసుబాబు, మాజీ సర్పంచ్ కేసనపల్లి డి సూర్యనారాయణ, రాజోలు జనసేన పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు, జనసేన సర్పంచ్ కాకర శ్రీను తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ ప్రజలపై ఒకే భాష, ఒకే చరిత్రను రుద్దేందుకు కాషాయ పార్టీ కుట్ర, రాహుల్ గాంధీ ఆరోపణ. సీఎం జగన్ సమక్షంలో రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాల నుంచి వైసీపీ పార్టీలోకి చేరిన పలువురు టీడీపీ జనసేన నేతలు సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పిన సీఎం జగన్. నారా లోకేష్ తరపున నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు, తొలుత లోకేష్ నామినేషన్ పత్రాలకు ఆలయంలో పూజలు. గుంటూరు టీడీపీ పశ్చిమ నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం, భారీగా పాల్గొంటున్న నేతలు, కార్యకర్తలు. మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మురుగుడు లావణ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.